పచ్చడి అందరూ చేస్తారండి, కానీ కలర్ఫుల్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. దాంట్లో కొంచెం టమాటా వేయండి. నెక్స్ట్ నేను చెప్పే విధంగా చేస్తే బాగా వస్తుంది, కానీ కొంచెం ప్రాసెస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా మనం ఏంటంటే క్యారెట్ని మనం పైన చెక్కు తీసి ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకుంటామండి. పక్కన పెట్టుకొని తర్వాత అయితే కనుక మనము టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని అందులోన ఉల్లిపాయలు, వీలుంటే ఎండుమిర్చి, అల్లం తరుగు చేసేసిన, లేదు అంటే అల్లము ముక్కలుగా వేసిన. నేనైతే అల్లం తరుగు చేసి అల్లము గుండెలో చేసి వేసానండి. నెక్స్ట్ వెల్లుల్లి, వీలుంటే పుదీనా, ఇలాగా కొన్ని ఐటమ్స్ మనము వేసి మామూలుగా వేయించుకోవాలండి. ఎక్కువ నూనె నీళ్ళు అలా అని కాకుండా కొద్దిగా నూనెలోన జస్ట్ వేయించేసి ముద్దలా చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి చాలేదని మరి కొంచెం వేసాను, అంటే అందులో కొంచెం ఎండుమిర్చి చేయడం వల్ల పచ్చిమిర్చి మళ్ళీ నేను వేసానండి. వేసి ముందుగా పచ్చి క్యారెట్ని మనము మిక్సీ పట్టుకుంటామండి. పచ్చి క్యారెట్ మళ్ళీ వినండి, పచ్చి క్యారెట్ని మిక్సీ చేయాలి. కొంచెం కచ్చా పచ్చగా అయిన తర్వాత మనం వేయించిన ఈ టమాటా మిశ్రమం ఉంది కదండి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి పచ్చి వేయాలి వేయించకుండా. ఇవన్నీ ఉన్న మిశ్రమాన్ని కూడా ఆ పచ్చి క్యారెట్తో మిక్సీ అవుతున్న దాంట్లో వేయాలండి. వేసి కొంచెం ఉప్పు వేయాలి. వేసి మనము మిక్సీ చేసుకోవాలి. క్యారెట్ని అయితే ఉడికించకూడదు, అలా చేసి మిక్సీ చేయాలి. అది పేస్ట్లా వస్తుంది. దాన్ని మనము పోపుల్లోన అప్పుడు మినపగుడ్లు, మినపగుడ్లు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు అన్నీ వేసి పోపు వేసుకొని మళ్ళీ మనం మిక్సీ చేసిన పేస్ట్ని అందులో వేసి మన పోపులో కొంచెం కారం, పసుపు వేసి దించిస్తే సరిపోతుందండి. శుభ్రంగా ఈ పచ్చడి వేసి శుభ్రంగా కలిపి దించండి. మంచి కలర్గా టేస్ట్గా